गणानान्त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमस्रवस्रवं ज्येष्ठराजं ब्रह्मणस्पत शृण्वन्नोतिभिः प्रणो देवी सरस्वती वाजीवेर्वाजनीवती दीनामवित्रेवतु गणेशाय नमः सरस्वत्यै नमः శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? వార ఫలాలు తెలుసుకునే ముందు మొట్టమొదట సబ్స్క్రైబ్ చేయండి, మన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఏదైనా జాతక పొంతనాల కోసం, జాతక విశేషాల కోసం నన్ను సంప్రదించవచ్చు. అంతేకాకుండా మీరు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17 సంవత్సరాలుగా నడిపిస్తున్నాను కాబట్టి ఏ విధమైనటువంటి విశేషమైనటువంటి పెళ్లి సంబంధాలు కావాలన్నా మమ్మల్ని అన్ని వర్ణాల వాళ్ళు, హిందువులైతే చాలు, సంప్రదించవచ్చు. చండీ యాగాలు లాంటివి, లేకపోతే ఏమైనా జపాలు, దానాలు ఇలాంటివి కానీ, లేకపోతే కుంభ వివాహం, కదలి వివాహాలు కూడా చేయించబడతాయి నా ఆధ్వర్యంలో. ఈ విషయాన్ని గమనించండి. 9866044439కి వాట్సాప్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది? వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. 22వ తారీఖు 9వ నెల 2024, 28/9/2024 ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది? చంద్ర సంచారం ఎలా ఉందయ్యా అంటే కనుక 22వ తారీఖున మేషరాశిలో ఉన్నటువంటి చంద్ర భగవానుడు 23న వృషభంలోకి, 25న మిథునంలోకి, 27న కర్కాటకంలోనికి ఏ విధమైనటువంటి సంచారం నడుస్తుంది. అయితే 24వ తారీఖున బుధుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడండోయ్. అది స్వక్షేత్రంలోకి వెడుతున్నాడు బుధుడు. ఈ విషయాన్ని గమనించండి. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలనలోకి పెడదాం. మేషరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. అశ్విని, భరణి, కృత్తిక, ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని చూసినట్లయితే ముఖ్యంగా గ్రహ సంచారం మీకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా చంద్రుడు చూస్తే రాశిలోనే ఉన్నాడు. చంద్రమా మనస్సో జాతః, మనిషికి మనస్సుకి కారణం చంద్రుడు కాబట్టి మంచి ఆలోచనలు చేసి మంచి నిర్ణయాలు సకాలంలో తీసుకొని మీరు ముందుకు వెళ్ళడానికి ఆశాజనకంగా ఉందని చెప్పొచ్చు. శుభకార్యాలు నిశ్చయమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆనందంగా, అద్భుతంగా ఈ వారం స్టార్ట్ చేస్తారనే విషయాన్ని మనం ఒక్కసారి మనం చెప్పుకుంటున్నాము. రెండో విషయానికి వచ్చినట్లయితే గురువు గారు ఉన్నారు. తర్వాత మూడో ఇంట్లో చూస్తే కుజుడు కనిపిస్తున్నాడు. 6వ ఇంట్లో చూస్తేనేమో, 5వ ఇంట్లో చూస్తే బుధుడు, ఆయన మళ్ళీ 6th హౌస్లోకి వెళ్ళబోతున్నాడు. అయినప్పటికీ కూడా కేతువు, రవి షష్టమంలో కనపడుతున్నారు. సప్తమంలో యథావిధిగా శుక్రుడు కనిపిస్తున్నాడు. అదేవిధంగా మనకు చూసినట్లయితే 11th హౌస్లో శని వక్రగతిన, ద్వాదశంలో రాహువు. విదేశీయాన ప్రయత్నాలు కొంతవరకు ముందుకు వెళ్ళేటటువంటి శుభ సూచన ఈ వారం కనిపిస్తుంది. గట్టి ప్రయత్నం చేయండి. అదేవిధంగా కొంచెం విద్యార్థులకి ఇదివరకటి కన్నా కూడా చదువులో కాస్తంత ప్రయోజనకరంగా ముందుకు వెళ్తారు, ముందుకు బాగానే సాగుతున్నారు అనే ఆనందమైనటువంటి వార్తలు మీరు వినేటటువంటి శుభ సమయంగా ఉంది. నిరుద్యోగులకి కూడా ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందువల్ల ఆ విధంగా ఏదైనా వచ్చినప్పుడు తప్పనిసరిగా ఏం ఆలోచించకుండా కంపెనీ మంచిదైతే వెంటనే జాయిన్ అయిపోవడం అనేది చాలా మంచి విషయం. అదేవిధంగా ఆరోగ్య విషయాలు కూడా ఇదివరకటి కన్నా ఆరోగ్యం మెరుగుపడుతుంది. అన్ని విధాలా కూడా ఆరోగ్యం భాస్కరాది ఇచ్చే సూర్య నమస్కారాలు మానకండి, సూర్య నమస్కారాలు చేసుకోండి. రవి, మిత్ర, సూర్యకాగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః ఈ 12 నామాలు చేసుకుని ఆదివారం పూట కుక్కలకి చపాతీలు వేస్తే అన్ని విధాలా కూడా అనారోగ్య చింతనలు పోయి మీరు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో బాగుంటారు. ఆదివారం నాడు పేదవాళ్ళకి అన్నదానం చేయండి. ఓం శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి స్వాగతం. వృషభ రాశిలో ఉన్నటువంటి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం, అదేవిధంగా చూసినట్లయితే మృగశిర, ప్రథమ, ద్వితీయ ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ముఖ్యంగా గురుడు చూస్తే లగ్నాత్తు ఉన్నాడు. ఆర్థిక పరిస్థితులన్నీ సజావుగా సాగిపోతూ ఉంటాయి. నూతన కాంట్రాక్టులు మనం చేసేటటువంటివి ఫలించేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. స్థిరాస్తి వ్యవహారాలన్నీ కూడా చక్కగా ఒక కొలుక్కి వచ్చి వార ఆరంభంలోనే చాలా బాగుంటుంది. ఆరోగ్యం కూడా మంచి మార్పులతో ముందుకు వెడుతూ ఉంటుంది. ద్వితీయంలో చూస్తే కుజుడు కొంచెం తొందరపాటు మాట రాకుండా నాలుకని కాస్త క్రమబద్ధీకరణ చేసుకుంటే
అన్ని విధాలా ఎక్సలెంటేనండి. అదే చూసినట్లయితే 4th హౌస్లో ఉన్న బుధుడు కూడా పంచమంలోకి వెళ్ళబోతున్నాడు. మంచి ఆలోచనలు వస్తాయి. తర్వాత చూసినట్లయితే పంచమంలో కేతువు, రవి, ఈ యొక్క బుధుడు. తర్వాత చూసినట్లయితే మనకి షష్టమంలో శుక్రుడు కనిపిస్తున్నాడు. అన్ని రకాల సౌభాగ్యాలు, అన్ని రకాల ఆనందాలు కూడా అనుభవించడానికి కూడా కొంచెం ఆలోచన చేస్తూ, అయ్యో అప్పుడే వాడేస్తే అలాగా, ఇది ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి, అవన్నీ అనవసరం ఖర్చు పెట్టేస్తే అలాగా, దాచుకుందాం, ఇలాంటి ఆలోచనలు కూడా చేసేస్తూ ఉంటారు మీరు. అయినప్పటికీ కూడా కొన్ని ప్రయత్నాలు కొంచెం వాయిదా వేయండి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు వలన కొంచెం తొందరపాటు స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్త. అదేవిధంగా చూసినట్లయితే కనుక ముఖ్యంగా మనకి 10వ ఇంట చూస్తే శని భగవానుడు, 11వ ఇంట రాహు కనిపిస్తున్నారు. గోచార చంద్రుడు 12th హౌస్లో ఉన్నాడు. కొంచెం కొన్ని విషయాల్లో మీరు మానసికమైనటువంటి ఒత్తిళ్ళకి గురయ్యేటటువంటి అవకాశం కనపడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వాళ్ళకి మన ఆలోచనలు షేర్ చేయడం తగ్గించుకొని మీ స్వయం నిర్ణయాలు మీరు తీసుకోవడం ఈ వారం ఉత్తమమైనటువంటి పద్ధతి. అదేవిధంగా సోమవారం పూట చంద్రశేఖర పాహిమామని ఎవరికైనా పెరుగన్నం దానం చేయండి. ఈశ్వర దర్శనం చేసుకోండి. అద్భుతంగా ఉంటుంది మీకు. ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు, ప్రథమ, ద్వితీయ, తృతీయ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే మిథున రాశి వారికి వ్యాపారస్తులు కొంచెం పోటీతత్వానికి వెళుతూ ఉంటారు. ముఖ్యంగా దానికి కారణం ఏమిటంటే కుజుడు మనకి రాశిలో ఉండడం వల్ల స్పీడు, పోటీగా మనం నెగ్గాలి, మనం అన్నిట్లో ముందుండాలి అనేటటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది. అది మీ పొరపాటు కాదు, కుజుని యొక్క తొందరపాటు. అందువలన తృతీయంలో ఉన్నటువంటి రాశ్యాధిపతి బుధుడు చతుర్థంలోకి వెళ్ళబోతున్నాడు. అంటే మన రాశిలోకి కన్యలోకి వెళ్ళబోతున్నాడు. అది మనకి శుభ సూచనమే. అదేవిధంగా కేతువు, రవి కూడా అక్కడ ఉండడం. తర్వాత పంచమంలో శుక్రుడు అన్ని విధాల సౌఖ్యాలతో ఆనందంగా ఉంటారు. అదేవిధంగా షష్టమ, సప్తమ, అష్టమ, నవమం చూస్తే శని భగవానుడు వక్రగతిన ఉన్నాడు. దశమంలో రాహువు. అందువల్ల ఏదైనా ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలు విదేశీయాన ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఒక శుభసూచకం. తర్వాత చూసినట్లయితే 11th హౌస్లో చంద్రుడు కనిపిస్తున్నాడు. ద్వాదశంలో చూస్తే గురుడు కనిపిస్తున్నాడు. ఆర్థిక పరిస్థితులు సామాన్యంగా జరిగిపోతూనే ఉంటాయి. దానికి ఏ విధమైనటువంటి పరిస్థితులకి మనమేమి అడ్డుకట్టలు ఏమీ లేవు. పర్వాలేదు, ఖర్చుకు తగ్గ ఆదాయం రెండింటికి తూకం తొయ్యొచ్చు. అదేవిధంగా ఆరోగ్యం విషయంలో మనకు ఖర్చు పెట్టాల్సిన అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి కాస్త ఖర్చుల పట్ల నియంత్రణ అనేది చాలా చాలా అవసరం. అదేవిధంగా చూసినట్లయితే కనుక క్రయ విక్రయాలకి చాలా ముఖ్యమండి. బాగా వినండి, దూరంగా ఉండండి. అమ్మొద్దు, కొనొద్దు. కాస్త షేర్ మార్కెట్ రంగం వైపు అది కొంచెం ఆపండి. ఈ యొక్క వారం కొంచెం ఆపండి. ఆపినట్లయితే కనుక అన్ని విధాలా ఉంటుంది. ముఖ్యంగా ఇవ్వాల్సిన వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారండి. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి. అప్పులన్నీ తీర్చేస్తారు. ఎలా చెల్లింపులన్నీ కంప్లీట్. వెరీ హ్యాపీగా ఉండండి మీరు. తర్వాత ముఖ్యంగా ఇంకా ఉన్న స్థితి నుంచి అద్భుతమైన పరిస్థితికి వెళ్ళడానికి కానీ మీరు చేయాల్సింది మంగళవారం పూట కుజహోరాలో అంటే 6 నుంచి 7 గంటల మధ్యలో మీరు ఎర్ర కందిపప్పు ఎవరైనా పేదవాళ్ళకి కానీ బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. అద్భుతమైనటువంటి పరిస్థితికి వెడతారు. ఓం శ్రీమాత్రే నమః. వారి ఫలాలు కార్యక్రమంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా చూసినట్లయితే కర్కాటక రాశి వారికి ద్వితీయ బుధుడు, తృతీయ కేతువు, రవి, చతుర్థంలో చూస్తేనేమో శుక్రుడు, పంచమ, షష్టమ, సప్తమ, అష్టమంలో వక్రగతిన శని భగవానుడు, నవమంలో చూస్తే రాహువు, దశమంలో చూస్తే గోచార చంద్రుడు, ఏకాదశంలో గురుడు, ద్వాదశంలో కుజుడు. స్పీడ్గా బళ్ళు నడపడం, ఇంజరీలు చేసుకోవడం, ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఎదురయ్యేటటువంటి అవకాశాలు కొంచెం కనపడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఫస్టే చెప్తున్నాను ఈ విషయాన్ని. అదేవిధంగా కుటుంబంలో అందరూ కూడా మిమ్మల్ని చాలా గౌరవించడం, చాలా ప్రేమించడం జరుగుతుంది. కాబట్టి మనకేంటంటే కనుక నేను చెప్పింది జరుగుతుంది అంటే చిన్న అహంకారం వచ్చేటటువంటి సూచన కనపడుతుంది. ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వసు 4వ పాదం, పుష్యమి నక్షత్రం, ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం. అందువలన అది అహం దేహస్మి అనుకోకుండా అహం బ్రహ్మస్మి అనే విధంగా మిమ్మల్ని మీరు మార్చుకోవడం
చెప్పదగిన సూచన. తర్వాత విషయంలో ఏంటంటే కనుక ఏదైనా నేను చేసేస్తా, నేను చూసేస్తా అనేసి ఏం పర్వాలేదండి నేను చేసి పెడతాను మీ పై అధికారులతోటి, తర్వాత మీ బంధువులతోటి ఏదైనా సరే నాయా ఎంతసేపు ఒక్క నిమిషం చిటికేసినంతలో మీ అబ్బాయికి నేను ఉద్యోగం చూసి పెట్టేస్తా అని మీరు కానీ బీరాలు పరికారనుకోండి, మీరు తప్పనిసరిగా విమర్శలు ఎదుర్కొనేటటువంటి అవకాశం కనపడుతుంది. జాగ్రత్త జాగ్రత్త. అదేవిధంగా ఉద్యోగస్తులకి చూసినట్లయితే కనుక కొన్ని విషయాల్లో కొంచెం రొటేషన్ ప్రాబ్లం విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే కొంచెం తలకాయ నొప్పులు కనపడుతున్నాయి, జాగ్రత్త. అందువల్ల ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా వాహన యంత్రాలు వాడేటప్పుడు జాగ్రత్త. ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏమిటంటే ఈ కర్కాటక రాశి వారు కొంచెం ఓపిక పట్టండి. ఓపిక అనేది చాలా కావాలి. ఆ విషయంలో ఉంటే అన్ని విధాల అద్భుతంగా ఉంటుంది. మీరు చేయాల్సింది ఏమిటంటే ముఖ్యంగా కర్కాటక రాశి వారు కుజహోరాలో మంగళవారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి డబ్బు దానం చేసి 7 సార్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చుట్టూ గుడికి వెళ్ళి తిరిగి అక్కడ నాగులకి ఆవు పాలు పొయ్యండి. తప్పనిసరిగా మీ యొక్క పరిస్థితులు బాగుపడతాయి. బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది? మఖ, పుబ్బ, ఉత్తరా నక్షత్రం ప్రథమార్థం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక సింహరాశి వారికి బుధుడున్నాడు. తర్వాత బుధుడు ద్వితీయంలోకి వెళ్ళబోతున్నాడు. తన స్వక్షేత్రానికి కేతువు, రవి కూడా అక్కడే ఉన్నారు. తృతీయంలో శుక్రుడు కనిపిస్తున్నాడు. చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమంలో శని భగవానుడు వక్రగతిన, అష్టమంలో రాహువు, నవమంలో గోచార చంద్రుడు, దశమంలో గురుడు, ఏకాదశంలో కుజుడు. అందువల్ల తొందరగా స్పీడ్గా పరిగెట్టడానికి సిద్ధంగా ఉంటారు. అన్ని విషయాల్లోనే కూడా స్పీడ్గా వెళ్ళి అన్ని పనులు చేసుకొచ్చేయాలి అని అత్యున్నతమైనటువంటి ఉత్సాహం ఈ వారం మీకు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఏమిటంటే అన్ని విషయాల్లో, వృత్తుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో మంచి ప్రయోజనాలు మీకు రాసిపెట్టున్నాయి ఈ వారం. అందువల్ల సంతోషంగా ఉండండి. మీరు అనుకున్నవి సాధించేటటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా శుభకార్య ప్రయత్నాలు కూడా మీకు విజయం కలుగుతుంది. అందువలన ఏ విషయంలోనే కూడా మీరు తగ్గేదేలే అనే విషయాన్ని మీరు సింహరాశి వారు ఆనందంగా మీరు చక్కగా ఏదైనా సరే కొనాల్సింది కొనడం కిందటి వారంలో, ఈ వారంలో చూస్తే అన్ని విషయాల్లోని కూడా ముందంజ వేస్తారు. అవి ఏ విషయంలోని కూడా మీరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. చక్కగా ఉండండి. ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, ఆరోగ్యం బాగుంది, అన్ని విధాలా కూడా పరిస్థితులు మెరుగుపడ్డాయి. అయితే సూర్య నమస్కారాలు మానకండి. అదేవిధంగా ఇంకా భవిష్యత్తు బాగోవడానికి గాను, మంచి ఆలోచనలు కలగడానికి గాను మీరు చేయాల్సింది ప్రతిరోజు విడవకుండా మానకుండా ఓం గం గణపతే నమః 21 సార్లు చేసి గణపతికి బెల్లం ముక్క పెట్టి పసుపు కుంకుమ వేసి బెల్లం ముక్క పెట్టి ఎర్రపూలు కానీ తెల్లపూలతో కానీ పూజ చేసి అప్పుడు బయటకు వెళ్ళండి. అన్ని విషయాల్లోని కూడా మీకు విజయమే కలుగుతుంది, విఘ్నాలు లేవు. ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి స్వాగతం. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రం ప్రథమ, ద్వితీయ. ఏ విధంగా ఉండిపోతుంది కన్యారాశి వారికి అంటే కేతువు, రవి చూస్తే కన్యారాశిలోనే ఉన్నాడు. బుధుడు కూడా రాబోతున్నాడు 12th హౌస్ నుంచి లగ్నాత్తు. అదేవిధంగా ద్వితీయంలో శుక్రుడు కనిపిస్తున్నాడు. అన్ని సౌఖ్యాలతోటి ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు మీరు. అయినప్పటికీ కూడా మనకి చూసినట్లయితే కనుక 6వ ఇంట్లో శని భగవానుడు కనిపిస్తున్నాడు. 7వ ఇంట్లో చూస్తే రాహువు, 8వ ఇంట్లో చంద్రుడు. అదేవిధంగా అష్టమ చంద్రుడు వలన మానసికమైనటువంటి మనస్తాపాలు కలిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్త. 9వ ఇంట్లో చూస్తే నవమంలో గురుడు, దశమంలో చూస్తే కుజుడు, అదేవిధంగా ద్వాదశంలో బుధుడు. అయితే ముఖ్యంగా ఏమిటంటే కనుక 24న బుధుడు కన్యలోకి వస్తున్నాడు కాబట్టి మనకి ఈ 2 రోజులు కొంచెం ఓపిక పడితే సరిపోతుంది. అయితే ముఖ్యంగా అన్ని విధాలా కూడా ఈ కన్యారాశి వారు శుభకార్య ప్రయత్నాలు చేయడానికి కంకణం కట్టుకుంటారు. పరిస్థితులు, మీ బంధువులు, మీ యొక్క ఎవరైతే మిత్రులు మీకు సహాయం చేసే వాళ్ళందరూ కూడా సహాయం చేసి శుభకార్య ప్రయత్నంలో మీరు విజయం సాధిస్తారు. ఈ వారంలో మీకు ఆ విజయాన్ని అనుభవించేటటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద అందరి సహకారంతో నెగ్గేశాం అనే విషయాన్ని చక్కగా మీరు శుభవార్తగా వింటారు. అన్ని విధాలా కూడా బాగుంటుంది. కానీ మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహం, మనస్సు చింత పెట్టుకుంటారు. అయ్యో ఎలాగా, ఏమిటి పరిస్థితులు
అన్ని రకాలుగానే ఇలా ఉన్నాయి. కానీ ఏమిటంటే మనం ఎంత నెగ్గినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండాలి కదా అని ఒక చిన్న చింత మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. దాని నిమిత్తం మీరు చేసుకోవాల్సింది ఏమిటంటే కనుక సోమవారం పూట కోర్టు వ్యవహారాల విషయంలో కానీ, ఇంట్లో వాళ్ళతో కానీ, ఏదైనా భాగస్వామి వ్యాపారంలో కానీ వాదనకి వెళ్లకుండా సోమవారం పూట పరమేశ్వరుడికి 5 ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత ఆయన అభిషేకం చేయించుకొని మారేడు దళాలతో 108 సార్లు అష్టోత్తరం చేయించుకుని చక్కగా అక్కడ కూర్చుని ఉన్నటువంటి ఎవరైనా సరే పేదవాళ్ళకి కాస్త డబ్బు దానం చేయండి భోజనానికి, లేదా భోజనం పొట్లాలన్నా సరే దానం చేయండి. అలా చేసుకున్నట్లయితే కనుక ఇంకా పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. ఓం శ్రీ మాత్రే నమః. వారఫలాలు కార్యక్రమంలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం, ఆ తర్వాత విశాఖ, ప్రథమ, ద్వితీయ, తృతీయ. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ తులారాశి వారికి శుక్రుడు చూస్తే లగ్నత్తు ఉన్నాడు. అదేవిధంగా రాశ్యాధిపతి రాశిలో ఉండడం ఒక అదృష్టం. ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి పంచమంలో శని భగవానుడు, షష్టమంలో రాహువు, సప్తమంలో చంద్రుడు, అష్టమంలో చూస్తే గురుడు అష్టమంలో పట్టడం వల్ల కొన్ని విషయాల్లో కాస్త మనీ టైట్. అదేవిధంగా పరిస్థితుల్లో కొన్ని శుభకార్యాల నిమిత్తం పెడతాం కానీ అన్ని పనులు గబగబా కొలిక్కి రాకుండా కాస్త 1, 2 సార్లు 3 సార్లు అలా తిరిగి కాస్తంత అవతల వాళ్ళని కూడా మన సాధక బాధకాలు చెప్పుకుని ఆ తర్వాత మనం జయం కలగడం అనేది జరుగుతూ ఉంటుంది. నవమంలో చూస్తే కుజుడు ఉన్నాడు. అందువల్ల కుజుడు ఉండడం వలన కాస్త ధైర్యం అనేది మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ధైర్యానికి ఏం లోటు లేదు. అదే దశమ ఏకాదశంలో ఉన్నటువంటి బుధుడు మారబోతున్నాడు కాబట్టి ఈ యొక్క 2-3 రోజుల తర్వాత బుధుడు ద్వాదశంలోకి రాబోతున్నాడు. కానీ స్వక్షేత్రంలోకి వస్తున్నాడు కాబట్టి మంచి ఆలోచనలు చేస్తారు. కానీ ఈ యొక్క కేతువు రవి కూడా సంగమం జరుగుతుంది కాబట్టి అక్కడ మనము ఆరోగ్యం భాస్కరాది చేత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. కోర్టు వ్యవహారాల్లో కూడా అందరినీ నమ్మకండి. సెకండ్ ఒపీనియన్ తీసుకునే అవతలి వాళ్ళకి మీరు ఏదైనా సరే ఒప్పందాల మీద సంతకాలు పెట్టండి. ఆ విషయంలో జాగ్రత్త. డాక్యుమెంటేషన్ విషయంలో కూడా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కాస్త ఆచితూచి అడుగులు వేయడమే మంచిది. అదేవిధంగా కొన్ని విషయాల్లో బంధుమిత్రుల విమర్శలు ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకి చూస్తేనేమో వార్తలు వస్తున్నాయి. స్థానచలనం ఉందనే వార్తలు వినపడతాయి. అది ఎంతవరకు కూడా జరుగుతుంది అనేది వారాంతానికి కానీ మనకు తెలీదు. ఈ విషయాలన్నీ కూడా గమనించుకుని కాస్త ముందుకి మీరు ఆనందంగా ముందుకు వెళ్ళడానికి గాను అనువైనటువంటి సమయం వచ్చింది. భగవంతుని ఎప్పుడు కూడా సేవించండి. ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం, ఓం ప్రకృత్యై నమః, వికృత్యై నమః, శ్రద్ధాయ నమః అని చదువుకొని సంసార దుఃఖ శేఖరాయ నమః, దారిద్ర్య ధ్వంసినే నమః అని అమ్మవారికి దండం పెట్టుకుని కుంకుమ ధారణ చేసుకుని శుక్రవారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి కాస్తంత పసుపు, కుంకుమ, తాంబూలం, గాజులు దానం ఇంట్లో ఆడవాళ్ళ చేత చేయించినా సరే అద్భుతంగా ఉంటుంది. 6గురికి చేయించండి. ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వారి ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే విశాఖ నక్షత్రం 4వ పాదం, ఆ తర్వాత చూసినట్లయితే అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని పరిశీలిద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం అనేది ఇహ కామన్గానే ఉంది. ఆ తర్వాత ఆయన వక్రంలో ఉన్నాడు. ఆ తర్వాత పంచమంలో రాహువు కనిపిస్తున్నాడు. కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళతో విభేదాలు లేకపోతే మాట పరస్పరం డిఫరెన్సెస్ వచ్చే సూచనలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. 4 అదుపులో పెట్టుకోండి. ఆ తర్వాత షష్టమంలో చంద్రుడు, ఆ తర్వాత సప్తమంలో చూస్తేనేమో గురుడు, అష్టమంలో చూస్తేనేమో కుజుడు కనిపిస్తున్నాడు. అందువల్ల తగవలు వచ్చేటటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా బళ్ళు నడిపేటప్పుడు వాహనాలు యంత్రాల దగ్గర పనిచేసే కార్మిక సోదరులు జాగ్రత్తగా ఉండండి. ఈ విషయాన్ని మర్చిపోకండి. అదేవిధంగా దశమంలో చూస్తే బుధుడు కనిపిస్తున్నాడు. ఏకాదశంలో చూస్తే కేతువు రవి కనిపిస్తున్నారు. మనకి చూసినట్లయితే కనుక ద్వాదశంలో శుక్రుడు కనిపిస్తున్నాడు. లగ్జరీ కోసం ఖర్చు పెట్టడానికి మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. డబ్బులుంటే పాపం లగ్జరీగా ఉండాలి అనే మీ కోరిక ఈ వారం ఎంతవరకు నెరవేరుతుందనే విషయాన్ని చూసినట్లయితే కొంచెం వృత్తి ఉద్యోగాలందు మాత్రం
ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో జాగ్రత్త అనేది తప్పనిసరి మీకు. ఎందువల్ల అంటే పూర్తిగా నమ్మిన వాళ్ళు, సాటి ఉద్యోగులు, లేకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళే తర్వాత ఇస్తాం, లేకపోతే పలానాది కొంటున్నాను కాస్త నువ్వు ఇవ్వచ్చు కదా అంటే మనం ఇచ్చి మనకి నిజమైనటువంటి ఖర్చు వచ్చినప్పుడు వాళ్ళు సర్దుబాటు చేయలేకపోతే ఇబ్బందులు, ఇక్కట్లు పడేటటువంటి అవకాశం ఉంది. జాగ్రత్త. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే ఈ కుజుడు అష్టమంలో ఉండడం వల్ల మనకి తెలియకుండానే కొన్ని భార్యాభర్తల మధ్య కానీ లేకపోతే ఎవరితోటన్నా మాట పట్టింపులు లేదా వివాదాలు, విభేదాలు ఇవి గట్టిగా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటున్నాయి. కోర్టులో కూడా వాదోపవాదాలు మన పక్షాన ఉండవు, అవతలి వాళ్ళ పక్షాన కనపడతాయి. అందువలన అది నిజం కాకపోయినా కూడా అందరూ నమ్ముతారు. అదేం ప్రారంధం రా దేవుడా అని మనం ఎత్తుకొట్టుకుంటాం. అందువలన కొంచెం అన్ని విషయాల్లోని కూడా కాస్త ఆచితూచి మాట్లాడటం. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే మంగళవారం పూట కుజహోరా సమయంలో తప్పనిసరిగా నువ్వుల నూనెతో దీపారాధన నాగుల దగ్గర చేసి 2 జంట నాగులు ఉంటాయి కదా, అక్కడ చిమ్నీ ఉండలు పట్టుకెళ్ళి 7 ఉండలు అక్కడ సమర్పించి 7 ప్రదక్షిణలు చేసి 7 కుదిరితే ఇడ్లీ పొట్లాలు లాంటివి లేకపోతే ఏమైనా బోండాలు లాంటివి, దానిమ్మకాయలు లాంటివి దానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ధనుసు రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? ధనుసు రాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రం పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ప్రథమార్థం అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే 3వ ఇంట్లో గోచారరీత్యా వక్రంలో ఉన్నటువంటి శని భగవానుడు, చతుర్థంలో రాహువు, పంచమంలో చూస్తే చంద్రుడు, షష్టమంలో గురుడు, సప్తమంలో కుజుడు, అష్టమ నవమంలో చూస్తేనేమో బుధుడు కనిపిస్తున్నాడు, దశమంలో చూసినట్లయితే కేతువు, రవి కనిపిస్తున్నారు, ఏకాదశంలో శుక్రుడు. అన్ని విధాల యోగదాయకంగా ఉందా అంటే కాస్త అనుకూలత ఉంది, కాస్త అననుకూలత ఉంది ధనుసు రాశి వారికి అని చెప్పుకోవచ్చు. అయితే ఏమిటంటే కనుక కొంచెం ఏదైనా సరే నిందలు, నిష్ఠూరాలు అవతలి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అనేస్తే మనం హర్ట్ అయిపోతాం. హర్ట్ అయిపోయి బాధపడిపోయి ఏమిటిది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని మానసికంగా కొంచెం వ్యాకులత పడేటటువంటి అవకాశం ఉంది. కారణం ఏమిటంటే కనుక చంద్రమా మనస్సో జాత, చంద్రుడు పంచమం నుంచి షష్టమ, సప్తమ, అష్టమం వరకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ మానసిక ఒత్తిడి అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఎవరేమనుకున్నా ఏది ఏమైనప్పటికీ కూడా నిలకడగా ఉండండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టే ఏనకైన చిత్తు. మీరు ఎదుటి వాళ్ళు అన్నారని మీరు బాధపడిపోయి బెంగ పెట్టేసుకొని అలా ఇలా అనేసి దాని గురించి ఆలోచించేసి బుర్రపాడు చేసుకోకండి. ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఏమైనప్పటికీ కూడా అపకారం తలపెట్టే వాళ్ళకి ఉపకారం చేద్దామని మీ సద్బుద్ధే మీకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. అనవసరమైనటువంటి పట్టుదలకి వెళ్ళకండి. మాట పెరిగితే గొడవలు అభివృద్ధి అయిపోతాయి. భార్యాభర్తల మధ్య, వ్యాపారంలోని, ఉద్యోగాల్లోని, పై అధికారులతోటి, వృత్తుల్లోని, ఎక్కడ పనిచేస్తున్న పాత్రికేయ మిత్రులైనా సరే వాదన పనికిరాదు. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మనకి సంబంధించినటువంటి విశేషమైన విషయం ఏమిటంటే సుబ్రహ్మణ్య అష్టకం పారాయణ చేయడం, మంగళవారం పూట ఒక్కపొద్దు ఉండి రాత్రికి భోంచేసి మిట్ట మధ్యాహ్నం వేళ దానిమ్మ గింజలతో కూడిన పెరుగన్నాన్ని ఎవరికైనా 3 వ్యక్తులకి ఆ మాత్రం పొట్లం కట్టి ఇచ్చినట్లయితే మీకు ఇదివరకు ఈ యొక్క మనస్తాపాలన్నీ తొలగిపోతాయి. ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది వారి ఫలాలు కార్యక్రమంలో చెప్పుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఈ మకర రాశి వారికి ద్వితీయంలో గోచార చంద్రుడు కనిపిస్తున్నాడు వక్రగతిన, తృతీయంలో రాహువు, చతుర్థంలో చూస్తే గోచార చంద్రుడు. అదేవిధంగా మకర రాశి వారికి ముఖ్యంగా గురువు చూస్తే పంచమంలో ఉన్నాడు, షష్టమంలో కుజుడు కనిపిస్తున్నాడు, సప్తమ అష్టమంలో బుధుడు కనిపిస్తున్నాడు, నవమంలో చూసినట్లయితే కనుక కేతువు, రవి, తర్వాత దశమంలో శుక్రుడు కనిపిస్తున్నాడు. ఏ విధంగా ఉండబోతోందంటే మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం, ధనిష్ట, ప్రథమ, ద్వితీయ. ముఖ్యంగా రుణ సమస్యలను తగ్గించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఒక్కొలిక్కి వస్తాయి. వచ్చి రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. ఈ వారం శుభవార్తది. తర్వాత ఏంటంటే కనుక మీరు రుణ సమస్యలు తగ్గించుకోవాలని మీ ప్రయత్నాన్ని అవతలి వాళ్ళు కూడా అర్థం చేసుకుని మీకు సహాయం సహకారం కూడా కొన్ని విషయాల్లో వడ్డీలు తగ్గించడం లాంటివి చేసి మిమ్మల్ని రుణగ్రస్తుల నుంచి రుణం నుంచి విముక్తి చేస్తారు.
ఆ విషయంలో మీరు సోదరులు కానీ, ఆ తర్వాత మీ బంధువులు కానీ, మీ మిత్రులు కానీ ఈ విషయాల్లో మీకు మాట సాయం చేస్తారు. ఆ విషయంలో ఏం బెంగపెట్టుకోకండి. అది అన్ని మీ ప్రయత్నాల్లో మీరు చెల్లింపులు అనే విషయంలో విజయం సాధించడానికి అనువైనటువంటి వారంగా చెప్పుకోండి. అంతేగాని ఎలాగా ఏమిటి అనే ఆలోచన చేయకండి. జాగ్రత్తగా మీరు ఉన్న స్థితి నుంచి, అప్పులు అనే బాధ నుంచి విముక్తి అయ్యేటటువంటి వారంగా ఈ వారం అనుకోండి. కోర్టు వ్యవహారాలు అయి ఉండొచ్చు, ఇంట్లో భార్యాభర్తల మధ్య సమస్యలు అయి ఉండొచ్చు, లేదా భూమి తగాదాలు అయి ఉండొచ్చు. ఏ విషయంలో అయినా సరే కాస్త తగ్గి ఓర్పుగా నేర్పుగా మీరు ఉండడం చేత మిమ్మల్ని గుర్తించి తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా మీకు మాట సాయం చేస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే ఈ మకర రాశి వారికి చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే శనివారం వ్రత కథ 7 వారాలు చేసుకోవడం చాలా మంచిదండి. శనివారం నాడు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం అనే శ్లోకాన్ని 19 సార్లు పఠించడం వల్ల, ఆ రోజు పేదవాళ్ళకి ఎవరికైనా భోజనం దానం చేయడం వల్ల అద్భుతమైనటువంటి అవకాశాలు పెరుగుతాయి. ఇంకా ఉన్న స్థితి నుంచి మంచి స్థితికి వెడతారు. ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారికి స్వాగతం. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం, పురాభద్ర, ప్రథమ, ద్వితీయ, తృతీయ. ఏ విధంగా ఉండబోతుంది ఈ వారం వార ఫలాలు కార్యక్రమం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే శని భగవానుడు రాస్యాధిపతి వక్రంలో ఉండడం, ద్వితీయంలో రాహువు, తృతీయంలో చూస్తే చంద్రుడు, చతుర్థంలో చూస్తే గురుడు, పంచమంలో చూస్తే కుజుడు, షష్టమ సప్తమంలో బుధుడు, అష్టమంలో కేతువు, రవి. అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, తప్పదు. నవమంలో చూస్తే శుక్రుడు. మరి ఏ విధంగా అధిగమించాలయ్యా అని మనం అనుకున్నట్లయితే కనుక కొన్ని విషయాలలో మనం సూర్య నమస్కారాలు మానకుండా చేసుకోవడం, ప్రతిరోజు సూర్యారాధన, ప్రతిరోజు మానకుండా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః అని 9 గ్రహాలని స్మరించడం ఒక ఎత్తు అయితే, ఓన్లీ సూర్య భగవానుని ఆదిత్యాయ నమః అని అర్ఘం, ఆదిత్యాయ నమః అని అర్ఘం అలా 3 సార్లు ఇచ్చి ఆదివారం పూట గోధుమలతో చేసినటువంటి పరమాన్నాన్ని సూర్యభగవానుడికి నైవేద్యం పెట్టండి. కుక్కలకి ఆదివారం పూట చక్కగా చపాతీలు ఉంటాయి కదా, అవి చిన్న చిన్న ముక్కల కింద చేసి కుదిరితే అది నల్ల కుక్కలకి, లేకపోతే ఏ కుక్కలకైనా పర్వాలేదు 10 రొట్టెలు నెయ్యి పంచదార చల్లి పెట్టండి. మీ అనారోగ్య పరిస్థితులు దూరమైపోతాయి. ఇది ఒక విషయం అయితే, ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కుంభరాశి వారు అంకిత భావం కావాలి. కర్తవ్యం దైవమాన్నికం అని మీరు ఓర్పుతో నేర్పుతో అన్ని పనులు కూడా మీకు మీరే స్వయంగా చక్కబెట్టుకుంటే మీ పరిస్థితులన్నీ చక్కబడతాయి. ఇందులో ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మనకి చెయ్యి అందిస్తారు, ఇలాంటి ఆలోచనలు ఏం చేయకండి. దయచేసి నేను చెప్పింది అర్థం చేసుకోండి. స్వయం నిర్ణయం, స్వయం కృషి మీకు మంచి పరిస్థితులు తీసుకొస్తాయి. ఎవరిని కూడా హామీలు అడగండి. ఉన్నవాళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోతారు. మనల్ని నమ్మరు సరికదా, మనల్ని విడిచిపెట్టేసి ఎలా పారిపోదామా అని చూస్తారు. హామీలు అడగండి, నిరాశ పడవద్దు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా భగవంతుడు మీకు సహాయం చేస్తాడు. ప్రతిరోజు విడవకుండా మానకుండా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం. ఓం సం శనిచ్చరాయ నమః 19 సార్లు అనుకోండి. ఎవరికైనా ప్రతిరోజు చీమలకైనా సరే గుప్పుడు పంచదార చల్లుతూ ఉండండి. ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి స్వాగతం. వార ఫలాలు కార్యక్రమంలో 22/9/2024, 28/9/2024 ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశిలో ఉన్నటువంటి రాహువు, ద్వితీయంలో ఉన్నటువంటి గోచార చంద్రుడు, తృతీయంలో గురుడు, చతుర్థంలో కుజుడు, షష్టమంలో బుధుడు, సప్తమంలో కేతువు, రవి, ఆ తర్వాత అష్టమంలో శుక్రుడు, నవమ, దశమ, ఏకాదశ, ద్వాదశంలో వక్రగతిలో శని భగవానుడు. ఎలా ఉందయ్యా అంటే కనుక విదేశీయాన ప్రయత్నాలు ఒక విధంగా చెప్పాలంటే ఒక కొలిక్కొస్తాయి. మీ స్వశక్తిని మీరు నమ్ముకోండి. ఇతరులు వచ్చి ఏదో మనకి హెల్ప్ చేస్తారు, వాళ్ళు బాగా మనకు తెలిసిన వాళ్ళు, వాళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు ఉన్నవాళ్ళు, వాళ్ళకి మనకి చిన్నప్పటి నుంచి జానే జిగురు ఫ్రెండ్షిప్ ఉంది, అవి ఏం లేవండి. గుర్తుపెట్టుకోండి. అవకాశవాదం గట్టిగా ఉంది ప్రపంచంలో.
అందుకని మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పెరగాలంటే మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ యొక్క స్వయం ప్రకాశంతో మీరు ఎదగగలరు. ఈ విషయాన్ని, స్వశక్తిని నమ్ముకోండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక 18వ తారీఖున మనకి ముఖ్యంగా ఏమిటంటే కనుక శుక్రుడు మారిన తర్వాత కొంచెం పరిస్థితులు మనకు చక్కబడ్డాయని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఈ యొక్క శుక్రుడే కాకుండా బుధుడు కూడా మనకు కలిసి వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే 7th హౌస్లోకి బుధుడు వస్తున్నాడు. అందువలన మీ కోపాన్ని తగ్గించుకోండి. భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా ఉండడానికి కొంచెం మీ తన కోపమే తన శత్రువు అనేది ఉంది. అందువల్ల కోపాన్ని కాస్తంత తగ్గించుకుంటే చాలా చాలా మంచి పరిస్థితులు ఉన్నాయి. మీకు అన్ని సౌఖ్యాల్లోని అన్ని రకాలుగాని కూడా మీరు మంచి స్థితికి వెళ్ళడానికి కాళ్ళ మీద మీరు నిలబట్టమే కాదు, ఇతరులకు కూడా మీరు సహాయం చేస్తారు. విదేశీయాన ప్రయత్నాలు కూడా విద్యార్థులకి ఒక కొలిక్కి వచ్చాయి అనే సంతోషమైన శుభవార్త తెలుస్తుంది. వివాహాది శుభకార్యాల నిమిత్తం మీరు చేపట్టినటువంటి విషయాల్లో ఇదివరకు కదలకుండా వాళ్ళు మాట్లాడకుండా ఉన్నవాళ్ళు ఎవరితోటో చిన్న కబురు పెట్టి ఒక తీపి కబురు వచ్చేటటువంటి అవకాశం కనపడుతుంది. అందువలన ఈ వారం మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ఎదుటి వాళ్ళని కాదు. భగవంతుణ్ణి నమ్మండి. ప్రతిరోజు విడవకుండా మానకుండా ఓం శనిశ్చరాయ నమః, ఏలినాటి శని దోషం పోవడానికి 19 సార్లు అనుకునే మంచం మించి దిగండి. శనివారం పూట వెంకటేశ్వర స్వామికి అఖండ దీపం వెలిగించండి, అన్నదానం చేయండి. అద్భుతమైనటువంటి ఆలోచనలు, ఆనందమైనటువంటి జీవితం మీరు పొందగలరు. ఓం శ్రీ మాత్రే నమః.